మకర రాశి వారికి 7.5 సంవత్సరం తర్వాత ఏళ్లనాటి శని వెళ్ళిపోయిన తర్వాత తృతీయంలో చతుర్గ్రహ సంచార స్థితి, అర్ధాష్టమ రవి, పంచమస్థానంలో గురు సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు నరసింహస్వామి యొక్క జయంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన ఎలాంటి యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు, 3వ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో సఖ్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఏడాది తర్వాత అర్ధాష్టమ రవి సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. లేకపోతే అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి మీకు వేరే అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, అన్నింటా విజయం మకర రాశి వారికి సొంతం కాబోతుంది. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వల్ల రుణ సమస్యలు, రోగ సమస్యలు, దూరావాయు జల ప్రయాణంలో ఆటంకాలు పొంచి ఉన్నాయి. భాగ్యస్థానంలో విశేషంగా కేతు సంచారం చేయడం వల్ల భార్యాభర్తలు, ప్రేమికులు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే అనేక రకాల ఇబ్బందులు. నరసింహస్వామి యొక్క కళ్యాణంలో నీలం రంగు పట్టు వస్త్రాలను సమర్పించడం, మన కింద చెప్పుకునే విధానంగా నవధాన్యాలను వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, గోమాతగా పెట్టడం వల్ల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయవృత్తులు, సేవారంగాలు, నీటి ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారాలు చేసే వారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.